హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఆంధ్ర స్టైల్ కొరమీను ఫిష్ గ్రేవీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొరమీను పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పీసెస్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. నేను ఈ ఫిష్ 2 కేజీల వరకు తీసుకున్నాను. ఇలా మొత్తం అన్ని పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కొంచెం సరిపడగా లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ ఇందులో వేసుకొని లైట్గా కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు వీటిని కదపకూడదు. 1 నిమిషం తర్వాత వీటిని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. గార్లు వేయించుకునే అంత ఎర్రగా కాకుండా ఇది కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకొని సెకండ్ బేస్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను ఒక 5 ఎండుమిర్చి కూడా వేసి లైట్గా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే నేను అది వేసుకుంటున్నాను. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోని ఒక 5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు ఫ్రై అంత టేస్ట్ వస్తుంది. చూడండి, ఆనియన్స్ అన్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకొని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసి టమాటోలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి చేసుకుందాం. టమాటోలో ఉన్న ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది కదా, ఇది ఒకసారి కలుపుకొని ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకోవాలి. మసాలాలో మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి.
నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఈ కారం వేసేటప్పుడు స్కిప్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో నేను గ్లాసున్నర వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి గరిటతో కదపకుండా ప్యాన్ రొటేట్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయింది కదా. జస్ట్ ఇది ఒకసారి అడుగు పట్టకుండా గరిటతో నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొరమీను ఫిష్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.